అమరావతిలో రోడ్ల నిర్మాణం వాగులు, వంకలు దాటుకుంటూ, కొండలు తీర్చుకుంటూ శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం నేను అలాంటి ప్రదేశంలోనే ఉన్నాను. అదే E13 రోడ్డు. E13 రోడ్డు కొండలు లోపల నుంచి ప్రస్తుతం ఎలివేటెడ్ కారిడార్ మీదుగా నేషనల్ హైవే 16కు కనెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం E13కి సంబంధించిన రోడ్డు ఒక్కసారి పరిశీలించినట్లయితే E13 రోడ్డు 7.29 కిలోమీటర్లు ఉంటాయి. నీరుకొండ నుంచి ప్రారంభమైన ఈ రోడ్డు ఓల్డ్ డిజైన్స్ ప్రకారం చూసినట్టయితే ఎర్రబాలెం వరకు కంప్లీట్ అవుతుంది. అది 3.83 కిలోమీటర్లు ఉంటాయి. తాజాగా E13 రోడ్ ఎక్స్టెన్షన్లో భాగంగా ఎర్రబాలెం నుంచి ప్రారంభమయ్యే ఈ రోడ్డు ప్రస్తుతం ఉన్న మంగళగిరి దగ్గర ఉన్న మెడ్రాస్ ఓల్డ్ బైపాస్ దాటుకుంటూ ఆర్ఓబి ఉంటుంది. అక్కడ ఒక రైల్వే సంబంధించి కూడా ట్రాక్ ఉంది. ఆ రైల్వే జంక్షన్ కూడా దాటుకుంటూ ఎయిమ్స్ పక్కనే ఉన్న కొండ మీదుగా ఎలివేటెడ్ కారిడార్ను కనెక్ట్ చేస్తూ నేషనల్ హైవే 16 డీజీపీ ఆఫీస్ దగ్గర ట్రంపెట్ ఇంటర్ కనెక్ట్తో కూడా ఈ నేషనల్ హైవే E13 రోడ్డుకి సంబంధించి కూడా నిర్మాణం చేపట్టబోతున్నారు. మొత్తం 3.46 కిలోమీటర్ల వరకు కూడా E13 రోడ్డు ఉంటుంది. ప్రస్తుతం E13 రోడ్ ఎక్స్టెన్షన్ నిర్మాణ పనులు చూసినట్టయితే ప్రస్తుతం 385 మీటర్లకు సంబంధించి కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇందులో ఒక ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి 170కి సంబంధించి ఫైలింగ్ కంప్లీట్ చేశారు. మరోపక్క సపోర్టింగ్ ఏదైతే రిటర్నింగ్ వాళ్ళకి సంబంధించి కూడా నిర్మాణం సర్వేగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోడ్డుకి సంబంధించి నిర్మాణానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. దాంతోపాటు నిర్మాణానికి సంబంధించి ఏ విధంగా నిర్మాణం చేపడుతున్నది కూడా పూర్తి డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మాస్టర్ ప్లాన్లో E13 రోడ్డు ఎలా వెళ్తుంది, ఎలా కనెక్ట్ అవుతుందో ఒకసారి చూద్దాము. ప్రస్తుతం మనకు కనపడేది E13 రోడ్డు. ఇది ఎర్రబాలెం దగ్గర ప్రారంభమవుతుంది. ఎర్రబాలెం దగ్గర చూసినట్టయితే N11 నుంచి E13 N11 దగ్గర నుంచి ప్రారంభమయ్యే ఈ రోడ్డు SRM యూనివర్సిటీ వైపు నుంచి వెళ్తూ కూరగల్లు మీదుగా అమృత యూనివర్సిటీ దాటుతూ ఏపీ టిట్కో హౌసింగ్ మీదుగా వెస్ట్ బైపాస్ కింద నుంచి ఎర్రబాలెం చెరువు వరకు E13 రోడ్డు ఉంటుంది. మొత్తం E13 రోడ్డు ఒకసారి మనం చూసినట్టయితే 7.29 కిలోమీటర్లు ఉంటే నీరుకొండ నుంచి ఎర్రబాలెం వరకు 3.83 కిలోమీటర్ల వరకు ఈ రోడ్డు ఉంటుంది. ఇంకా ఎర్రబాలెం చెరువు నుంచి E13 రోడ్డు ఎక్స్టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి 3.46 కిలోమీటర్లు ఉంటాయి. ఎర్రబాలెం చెరువు మనం చూసినట్టయితే స్టార్టింగ్ పాయింట్ చూసినట్టయితే మనకి రైట్ సైడ్లోని ఎర్రబాలెం, లెఫ్ట్ సైడ్లోని నవ్వులూరు. ఇది దాటుకుంటూ ఎలివేటెడ్ కారిడార్ మీదుగా మంగళగిరి రోడ్డు దగ్గర ఉన్న ఓల్డ్ మెడ్రాస్ హైవే మీదుగా వెళ్తూ అక్కడ మనకు ఒక రైల్వే బ్రిడ్జ్ కూడా ఉంది. దాని దగ్గర రైల్వే వాళ్ళు నిర్మించాల్సిన ఆర్ఓబి ఉంది. దాని మీదుగా ఎలివేటెడ్ కారిడార్ వెళ్తుంది. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఈ ఎలివేటెడ్ కారిడారు ఎయిమ్స్ రోడ్డు మనకు కనపడుతుంది. దానికి ఆనుకొనే ఒక కొండ ఉంటుంది. ఆ కొండ మీదుగా ఈ రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. దానికి సంబంధించిన వర్క్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఎక్స్కవేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రస్తుతం రిటర్నింగ్ వాల్కి సంబంధించి మాత్రం వర్క్లు కొనసాగుతున్నాయి. E13 రోడ్డు ఎక్స్టెన్షన్ వర్క్స్ను మెగా నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని ఈ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రస్తుతం 385 మీటర్లకు సంబంధించి ఎలివేటెడ్ కారిడార్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇందులో సపోర్టింగ్ వాలు, దాంతోపాటు 170 పైలింగ్స్ కూడా కంప్లీట్ అవటం జరిగింది. అయితే ఇందులోని రెండింటికి సంబంధించి పైల్ క్యాప్ల నిర్మాణం చేస్తున్నారు. ఇప్పటికే ఐరన్ ఇన్సులేషన్ కంప్లీట్ చేసుకొని ఒక లెవెల్ వరకు ఐరన్ లేపుకున్న తర్వాత కాంక్రీట్ పనులు చేపట్టబోతున్నారు. ఈ ఐరన్ ఇన్సులేషన్ జరిగిన ఈ పైల్స్ దగ్గరే దీని ఎత్తైన ప్రదేశం పైనుంచే ఎలివేటెడ్ కారిడార్ని కూడా నిర్మించబోతున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ నేరుగా
డీజీపీ ఆఫీస్ వరకు వెళ్తుంది. అక్కడ ట్రంపెట్ ఇంటర్చేంజ్ తోని నేషనల్ హైవే 16కి కనెక్ట్ చేయబోతున్నారు. ఖచ్చితంగా అమరావతి ప్రాంతంలో నిర్మాణం అవుతున్న అన్ని రోడ్లతో పోలిస్తే నిర్మాణం పూర్తవుతే చాలా అద్భుతంగా ఉండే రోడ్డుగా మనం E13 ఎక్స్టెన్షన్ రోడ్డుగా మనం చెప్పుకోవచ్చు. అమరావతి రాజధాని ప్రాంతంలోని 3 రోడ్లు నేషనల్ హైవే 16కు కనెక్ట్ చేయబోతున్నారు. ఇందులో ప్రధానంగా E3 రోడ్డు, ఇది సీడాక్సిస్ రోడ్డు. ఇప్పటికే E3 రోడ్లోని సీడాక్సిస్ రోడ్ థర్డ్ ఫేజ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. థర్డ్ ఫేజ్లో భాగంగా మేజర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టబోతున్నారు. దానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ తర్వాత ఎలివేటెడ్ కారిడార్ను నేషనల్ హైవే 16కు కనెక్ట్ చేస్తున్నారు ట్రంపెట్ ఇంటర్చేంజ్తోని. అది కూడా మణిపాల్ హాస్పిటల్ దగ్గర, వారత్ దగ్గర దీన్ని కనెక్ట్ చేయబోతున్నారు నేషనల్ హైవే 16. దాని తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్న నిర్మాణం జరుగుతున్న E13 రోడ్ ఎక్స్టెన్షన్ కూడా నేషనల్ హైవే 16కు కనెక్ట్ చేస్తారు. ఇంకా దాంతోపాటు N6 రోడ్డు కూడా నేషనల్ హైవే 16కి కనెక్ట్ చేయబోతున్నారు. ఆ తర్వాత N13 రోడ్డు కూడా నేషనల్ హైవే 16 కనెక్ట్ చేస్తున్నారు. మొత్తం 4 రోడ్లు ప్రస్తుతం నేషనల్ హైవే 16కు కనెక్ట్ చేస్తూ అమరావతి రాజధాని ప్రాంతానికి సులువైన రోడ్డుగా దీన్ని నిర్మాణం చేపడుతున్నారు. E3, N6, N13, E13 మొత్తం 4 రోడ్లు జాతీయ రహదారికి కూడా కనెక్ట్ చేస్తూ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకా దాంతోపాటు E15 రోడ్డు, అది కూడా మంగళగిరి రోడ్డుకు కూడా కనెక్ట్ చేయబోతున్నారు. అయితే అన్ని రోడ్లతో పోలిస్తే ఫాస్ట్గా నిర్మాణం పూర్తి చేసుకొని కనెక్ట్ చేసే రోడ్డుగా ప్రస్తుతం మనకి E13 రోడ్డు కనబడుతుంది. దానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణం కోసం భారీ ఎత్తున మిషనరీని వాడుతున్నారు. ఎందుకంటే రోడ్డుకి సంబంధించిన పైలింగ్ సమయంలో కావచ్చు, ఎక్స్కవేషన్ సమయంలో కావచ్చు, భారీ మొత్తంలో కింద కొండరాళ్ళు కూడా తగులుతున్న నేపథ్యంలో వాటిని తొలగియటం, దాంతోపాటు రోడ్డుకి సంబంధించి మొదటిగా సపోర్టింగ్ వాల్ నిర్మాణం కూడా అంతే శరవేగంగా కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ రోడ్డు నిర్మాణం 2 నెలల క్రితం ప్రారంభమైంది. మెగా నిర్మాణ సంస్థకు దీనికి సంబంధించిన నిర్మాణం పనులు చేపట్టిన పరిస్థితి ఉంది. మొదటిగా 385 మీటర్లకు సంబంధించి ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి కూడా నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ సైట్ క్లియరెన్స్ ఎలా చేసుకున్నారో మనం కొండ ప్రాంతంలోని చెట్లు లేకుండా మనకి చదునుగా ఉన్న ప్రదేశం చూసాము. అదే మొత్తం సైట్ క్లియరెన్స్ చేసుకుంది. ఈ కొండ మొత్తం కూడా మనకి ఎలివేటెడ్ కారిడార్ వస్తుంది. ఈ ఎలివేటెడ్ కారిడార్ కి సంబంధించి 600 మీటర్ల వరకు 6 వరుసలకు సంబంధించి రోడ్డు ఈ కొండ మీద వస్తుంది. ఇందులో 385 మీటర్ల వరకు ప్రస్తుతం వర్క్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి పైలింగ్ కంప్లీట్ చేసుకొని పైల్ క్యాప్లు నిర్మిస్తూ ఉన్నారు. దాంతో పాటు సపోర్టింగ్ వాల్ నిర్మాణం కూడా జరుగుతుంది. ఇంకా రోడ్డుకి మనం రైట్ సైడ్ లో చూసినట్టయితే ఎయిమ్స్ కనబడుతుంది. ఎయిమ్స్ కి సంబంధించి రోడ్డు కూడా మనకి స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో E13 రోడ్డు నిర్మాణం పూర్తవుతే గనక అమరావతిలోని ఈ ఎలివేటెడ్ కారిడార్ మీద ప్రయాణం మాత్రం చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడికి మంగళగిరి, దాంతో పాటు ఎయిమ్స్, ఇటు నేషనల్ హైవే 16 కూడా ఒక వ్యూ పాయింట్గా మనం చూసుకోవచ్చు ఈ ప్రాంతాలన్నీ కూడా చూసేందుకు.